జన్మ మీ రుచి చూడ్డానికి దొరికిరా అన్నాడు ఒక సినీ కవి. అయినా రుచి గురించి మీకు చెప్పాలో చెప్పండి, అందులో మీరు మాస్టర్స్ కదా. తినడం అంటే ఒక ఆర్ట్ అంటారు కదా, మరి అలాంటప్పుడు వండడం అన్నది ఇంకా పెద్ద ఆర్ట్ కదా. అయినా వంట చేయడం అంటే చాలా నామోషిగా ఫీల్ అవుతారు కొంతమంది. అయినా తినేవాడికి లేని నామోషి వండేవాడికి ఎందుకు చెప్పండి. అందుకే ఈ మధ్య హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ డిమాండ్ బాగా పెరిగింది. ఈ మధ్య మనం చూస్తూనే ఉన్నాం హౌ బూమింగ్ ఇస్ హోటల్స్ టూరిజం ఇండస్ట్రీస్. సో ద మోస్ట్ ట్రెండింగ్ కోర్సెస్ ఆఫ్ ద టౌన్ అందించే కాలేజ్ ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ క్యాటరింగ్ టెక్నాలజీకి మనం వచ్చేసాం. మిమ్మల్ని చూస్తుంటేనే హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ డిమాండ్ ఎంత పెరిగిందో కళ్ళ ముందే కనిపిస్తుంది. ఇంకేమాత్రం లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ ఫేవరెట్ షో కాలేజ్ డేస్. కాలేజ్ అంటేనే మనకు గుర్తొచ్చేది క్యాంటీన్, ప్లే గ్రౌండ్ అండ్ లైబ్రరీ. ఇది హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ కాబట్టి ఆటోమేటిక్గా కిచెన్ కూడా యాడ్ అవుతుంది. సో ఇక్కడ కిచెన్ విశేషాలేంటో, స్టూడెంట్ విశేషాలేంటో వాళ్ళు అడిగి తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ అవర్ ఫన్ అడ్డా. హాయ్ గైస్. హలో. ఓకే, ఏ ఇయర్ మీరు? థర్డ్ ఇయర్. యాక్చువల్లీ నాకు అసలు మీరు థర్డ్ ఇయర్ అని చెప్పిన ఎన్ని ఇయర్స్ ఉంటాయి, ఇందులో ఏం చేస్తారు ఏం తెలీదు. సో ఫస్ట్ హోటల్ మేనేజ్మెంట్ అంటే కుకింగ్ మాత్రమే మాకు తెలిసింది. సో మీకు ఎలా ఉంటుంది ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఎలా డివైడ్ చేస్తారు? సో ఫస్ట్ ఇయర్ నుంచి థర్డ్ ఇయర్ వరకు మాకు 4 సబ్జెక్ట్స్ ఉంటాయి. లైక్ 4 మెయిన్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఫ్రంట్ ఆఫీస్, ఫుడ్ అండ్ బెవరేజ్ సర్వీస్, హౌస్ కీపింగ్, ఇంకా అందరికీ తెలిసినట్టు కిచెన్. ఓకే. సో అది కాకుండా ప్రతి ఇయర్లో 2 ఎక్స్ట్రా సబ్జెక్ట్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు థర్డ్ ఇయర్లో మాకు స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ ఉంది. అలా ఫస్ట్ ఇయర్లో న్యూట్రిషన్ ఉండేది. ఇంకా అకౌంట్స్ కూడా ప్రతి ఇయర్లో ఉంటుంది. అలా 2 కంపల్సరీ సబ్జెక్ట్స్ ఎక్స్ట్రా యాడ్ ఆన్ అవుతాయి. 4 డిపార్ట్మెంట్స్ మాత్రం 4 ఉంటాయి. ఓకే, డన్. సో నెక్స్ట్ మీరు నాకు ఒక క్లారిఫికేషన్. ఇప్పుడు అంటే మీరు ఓన్లీ వంట చేసే చూపిస్తారా, ఎగ్జామ్స్ కూడా రాయడాలు ఏమైనా ఉంటాయా? ఎగ్జామ్స్ కూడా వంట చేస్తాము, ప్లస్ అలాగే ఎగ్జామ్స్ కూడా రాస్తారా? ఓకే ఓకే. ఇందులో కూడా టాపర్స్ ఆ తర్వాత అట్లా ఉంటాయా? అలా అన్ని బ్యాక్ బెంచెస్. సో నాకున్న పెద్ద క్వశ్చన్ ఏంటంటే, లైక్ ఎవరైనా పుట్టగానే పేరెంట్స్ కూడా ఏంటంటే వీడు ఇంజనీర్, తిని డాక్టర్ అట్లా డివైడ్ చేసేస్తారు. హోటల్ మేనేజ్మెంట్ ఎందుకు? హోటల్ మేనేజ్మెంట్ అందరూ ఏంటంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో హోటల్ మేనేజ్మెంట్ అంటే ఓన్లీ కుకింగ్. అవును. సో మ్యాక్సిమం మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఏంటంటే కుకింగ్ కోసమే వస్తారనమాట. ఇన్ అవర్ కాలేజ్ ఏంటంటే ఫస్ట్ ఇయర్ వచ్చేసి అన్ని కాంటినెంటల్ బేసిక్స్ అనమాట. యూరోపియన్ కంట్రీస్లో ఏమైతే చేస్తారో ఆ బేసిక్స్ అన్ని నేర్పిస్తారు. సెకండ్ ఇయర్ వచ్చేసి ఇండియన్ క్యూజిన్ అనమాట. ఒక్కొక్క స్టేట్స్లో ఏమేమైతే ఫేమస్ ఫుడ్ ఉండిద్దో అలా అనేది ఒక మెనూ క్రియేట్ చేసి అవి నేర్పిస్తారనమాట. ఫైనల్ ఇయర్ వచ్చేసి కంట్రీ వైజ్ క్యూజిన్స్ లైక్ స్పానిషియన్, జాపనీస్ అలా నేర్పిస్తారనమాట. ఓకే, నెక్స్ట్. సో హోటల్ మేనేజ్మెంట్ అంటే కుకింగ్ అంటారు కదా, మీరు ఇక్కడ కుకింగ్ కాకుండా ఇంకేం నేర్చుకున్నారు కాలేజ్లో? ఇప్పుడు హోటల్ మేనేజ్మెంట్ అంటే కుకింగ్ మాత్రమే కాదు, మిగతా కోర్ డిపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి. లైక్ ఫ్రంట్ ఆఫీస్, ఫుడ్ అండ్ బెవరేజ్ సర్వీస్ అండ్ హౌస్ కీపింగ్. యాక్చువల్లీ ఫుడ్ అండ్ బెవరేజ్ సర్వీస్కి దీని గురించి కొంచెం చదివా. అసలు ఫస్ట్ టైం అయింది. సో ఏంటో అని చూద్దామని చదివి ఇంట్రెస్ట్ పెరిగి నేను ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఎలా బయటకు వెళ్ళినప్పుడు ఎలా బిహేవ్ చేయాలి, ఒక ప్రాపర్ గ్రూమ్డ్గా ఎలా ఉండాలి, సో డిఫరెంట్ విషయాలు కూడా తెలుస్తాయి. అండ్ కమ్యూనికేషన్ కూడా కొంచెం ఇంక్రీజ్ అవుతుంది కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత. నాట్ ఓన్లీ కుకింగ్, మిగతా డిఫరెంట్ యాక్టివిటీస్ కూడా తెలుస్తాయి. ఓకే, థ్యాంక్ యూ. సో ఈయన కంప్లీట్ యూనిఫామ్లో ఉన్నారు కాబట్టి ఈయన దగ్గరికి వద్దాం. బేసిక్గా ఇక్కడ హోటల్ మేనేజ్మెంట్ కోర్స్లో చాలా రకాల వంటలు నేర్పిస్తారు కదా, సో మీ ఫేవరెట్ ఐటమ్ ఏంటి? సో లైక్ బీయింగ్ ఏ హైదరాబాదీ, లైక్ నేను హైదరాబాద్లో పుట్టి పెరిగాను. సో నాకు సెకండ్ ఇయర్ రాగానే లైక్ ద హైదరాబాదీ క్యూజిన్ లైక్ వన్ ఆఫ్ మై ఫేవరెట్. ఇంకా సో అది ఎలా చేయాలి ఒకసారి మాకోసం? సో హైదరాబాదీ మెనూస్ మేము లైక్ 2 మెనూస్ నేర్చుకున్నాం బేసికలీ. సో ద ఫస్ట్ కోర్స్ ఇన్ ది హైదరాబాదీ మెనూ విల్ బీ చాలా ఉన్నాయి. లైక్ లెట్ మీ స్టార్ట్ విత్ బిర్యానీ. ఓకే, దట్స్ గుడ్. బిర్యానీ ఒక్కటి దొరికితే చాలు, మా యూట్యూబ్ ఛానల్ పెట్టి. సో లైక్ అండ్ ఆల్సో కాలేజ్కి వచ్చాక బిర్యానీ అంటే మనకు తెలిసినంత వరకు బేసికలీ లైక్ తెలుగు రాష్ట్రాలు ఉన్న వాళ్ళకైతే ఓన్లీ హైదరాబాద్ బిర్యానీ ఒకటే తెలుసు. సో ఇక్కడ బిర్యానీలో మొత్తం లైక్ 2 రకాలు ఉంటాయి. సో వన్ విల్ బీ ది కచ్చి గోష్కి బిర్యానీ అండ్ ఇంకోటి పక్కి గోష్కి బిర్యానీ. సారీ, నాకు ఫ్రైడ్ పీస్ దమ్ బిర్యానీ తప్ప. సో లైక్ మనం కొంచెం హిస్టరీలోకి వెళ్తే బిర్యానీ ఒకటి హైదరాబాద్లో ఉంది, ఇండియాలో అవుతాయి. హైదరాబాద్లో ఒకటి, ఇంకోటి లక్నోలో ఉంది అవధి క్యూజైన్ నుంచి. సో మనం హైదరాబాద్లో తినేది కచ్చి గోష్కి బిర్యానీ. ఓకే, అంటే కచ్చి గోష్కి బిర్యానీ అంటే లైక్
ఇప్పుడు మీకు మొత్తం బిర్యానీ ప్రాసెస్ చెప్పాలి నేను, కొంచెం మన ఎపిసోడ్ కొంచెం పెద్దగా. ఎందుకు ఆ పేరు ఎందుకు వచ్చిందో చెప్తే చాలు నాకు. ఆ బిర్యానీ సో గోష్ అంటే బేసికలీ మీట్, మటన్ అని. సో లైక్ పక్కీ గోష్కి బిర్యానీ అంటే మనం మటన్ ముందే కుక్ చేసి బిర్యానీలో యాడ్ చేస్తాం. ఇక్కడ ఎలా అంటే మనం మటన్ రా మటన్ తీసుకొని దాన్ని మ్యారినేట్ చేసి అలా స్టార్ట్ చేస్తాము. సో మనం చేసేది ఎలా అంటే లైక్ ఫస్ట్ మటన్ మ్యారినేట్ చేసేస్తాము, దాన్ని లైక్ బేస్ కింద పెట్టేస్తాము హండీలో. సో దానిపై నుంచి మనం రైస్తో లేయరింగ్ చేసి దాన్ని దమ్ ప్రాసెస్లో పెడతాం. సో బేసికలీ అన్ని బిర్యానీస్ దమ్ ప్రాసెస్లో కుక్ అవుతాయి. సో అందుకే దాన్ని దమ్ బిర్యానీ అంటారు. అచ్చా, ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు ఆయన బిర్యానీ ప్రాసెస్ అది చెప్పారు కదా, సో మీరు ఇక్కడికి వచ్చాక ఏం నేర్చుకున్నారు ఇలా ఫుడ్ కాకుండా అదర్ యాక్టివిటీస్? ఆయన చెప్పినట్టు కూడా కాదు, డిసిప్లినరీ వర్క్ కాకుండా. డిసిప్లిన్ అని కాదు కానీ నేను హౌస్ కీపింగ్లో చాలా నేర్చుకున్నాను. యాక్చువల్గా నాకు ఇంతవరకు బెడ్ వేయడం కూడా రాదు. ఇడికి వచ్చి బెడ్ వేసిన, ఫ్లోర్ మాపింగ్ అవంతా. ఇది మమ్మీ చూడకుండా ఉంటే బెటర్. వై? బికాస్ రే నీ ఇంకా మా కొంపలో తలగడు కూడా దిగాను, నువ్వు మళ్ళీ అక్కడికి వెళ్ళి వంట చేసుకున్నా ఎన్ని నేర్చుకున్నా నా ఎక్స్ప్రెషన్ హాస్టల్లో ఉంటుంది. సో ఇంటికి వెళ్ళి చేస్తారా ఇట్లా మళ్ళీ ఇక్కడ చేస్తే చేపిస్తారు. ఇంకా మీరు నేర్చుకున్న వాళ్ళే వండాలి, నేర్చుకోపోయినా వాళ్ళే వండాలి. నమస్కారం. వాళ్ళ ఫీలింగ్ కూడా అదే. వాళ్ళ ఇంట్లో బై మిస్టేక్ చేసినాక ఇంకా మాకే ఇంకా లైఫ్ అంతా నీకు వచ్చి నువ్వే చేసే ఇంకా మేము ఇదే వైఫ్లకు మాత్రం వండి పెడతారు, వాళ్ళు అలా అనుకున్నా తప్పలేదు. వెరీ గుడ్, థ్యాంక్ యూ. సో నా క్వశ్చన్ ఏంటంటే చెప్పా కదా ఆల్రెడీ, ఇంజనీరింగ్ అంటే మేము ఏ హ్యాపీ డేస్ సినిమా చూసో, MBBS అంటే అర్జున్ రెడ్డి చూసో వెళ్తాం. అలా మాకు ఈ హోటల్ మేనేజ్మెంట్కి ఏంటి మీ ఇన్స్పిరేషన్? నా హోటల్ మేనేజ్మెంట్ జాయిన్ అవ్వడానికి ఇన్స్పిరేషన్ మా నాన్న ఆల్రెడీ హోటల్ మేనేజ్మెంట్ చేశారు. హీ వాజ్ అ షెఫ్, నౌ హీ ఈస్ డూయింగ్ సంథింగ్ ఎల్స్. బట్ ఆయన హోటల్ మేనేజ్మెంట్లో చాలా స్కిల్స్ నేర్చుకున్నారు, వేరే వాళ్ళతో ఎలా మాట్లాడాలి, ఆయన కాన్ఫిడెన్స్ చాలా బిల్డ్ అయ్యింది. సో ఇవన్నీ స్కిల్స్ నాలో కూడా రావాలి అనేసి అని నన్ను ఇలాగా పుష్ చేశారు ఆయన. సో ఆయన ఉండేట్లో మీ ఫేవరెట్ ఐటమ్ అయితే? ఆయన వండే ఐటమ్స్లో నా ఫేవరెట్ అయితే మష్రూమ్ కర్రీ చాలా బాగా చేస్తారు మా నాన్న. వెజ్ చెప్పారబ్బా, నేను చాలా ఓకే, థ్యాంక్ యూ. సో బేసిక్గా పేరెంట్స్కి ఒక్కొక్క ఎక్స్ప్రెషన్ ఉంటుంది, ఒక్కొక్కరి పేరెంట్స్కి ఒక్కొక్కటి హోటల్ మేనేజ్మెంట్. మీ పేరెంట్స్ ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ఏంటి హోటల్ మేనేజ్మెంట్? సింప్లీ వంట చేసుకుంటా అంటే ఏమన్నారు? అసలు అయితే వద్దన్నారు. ఫస్ట్ ఎగ్జామ్ ఇక్కడ రాయడానికి ఒక ఎగ్జామ్ ఉంటుంది, NCHMCD అనేసి. సో ఆ ఎగ్జామ్ రాసాను, ఎగ్జామ్ రాయడానికి ఒప్పుకున్నారు. కానీ ఎగ్జామ్ రాసి ర్యాంక్ వచ్చిన తర్వాత వద్దన్నారు. సో ఇక్కడుండి ఇక్కడ కాలేజ్లోనే చేసుకో, ఇక్కడ దగ్గరలో ఉన్నది. సో అలాగని తర్వాత నేను ఆర్గ్యూ చేశాను కొంచెం, తర్వాత ఇక్కడికి వచ్చాను. సో ఫైనల్లీ మీరు అనుకున్న అయిందిగా. అసలుకే చిన్నపిల్లని స్టబాన్ అంటే మా అన్నయ్య ఉన్నాడు. సో ఇంట్లో చిన్నపిల్లలు. ఓకే. సో అంటే ఇప్పటికి దెప్పడాలు అలాంటివి ఏమైనా ఉంటాయా ఇంటికి వెళ్ళినప్పుడు? ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ లో కొంచెం ఉండేది, ఇప్పుడు ఎంత లేదు. సో ఏమన్నా వాళ్ళు కోపం తగ్గడానికి ఎప్పుడైనా వండడం అలాంటివి చేస్తాం? ఇంటికి వెళ్ళినప్పుడు చేస్తాను, కొంచెం చూసి నేర్చుకోండి అయ్యా. ఎప్పుడు పిల్లలకే కాదు ఇంట్లో వాళ్ళకి వండి పెట్టాలి. థ్యాంక్ యూ. సో భలే వెరైటీగా ఉన్నారు, లైక్ రిసెప్షన్లో చూసినట్టుంది నాకు. సో మీ డిజిగ్నేషన్ ఏంటి ఇక్కడ? లైక్ మీరు నేర్చుకుంది లైక్ డిపార్ట్మెంట్ ఏంటి? సో ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ కిచెన్. ఓ కిచెన్ ఓన్లీ, వంట చేస్తారు. సో మీ ఫేవరెట్ ఐటమ్ మీరు వండుకునే దాంట్లో, వాళ్ళు నేర్పిన దాంట్లో కాదు, మీరు వండుకునేట్లో మీకు నచ్చింది? నేనైతే ఇంట్లో అయితే నార్మల్గా బిర్యానీ చేసుకుంటాను. ఓకే. బేసిక్ ఐటమ్స్ లైక్ ఆలూ ఫ్రై అందరికి ఇష్టం కదా, కరెక్టే. పనీర్ బటర్ మసాలా, బటర్ నాన్స్. ఓకే. మా ఫ్యామిలీ చాలా ఇష్టం. నాన్ వెజ్ కూడా ఉంది కదా, చెప్పరేంటి మరి అలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఓకే. అంటే ఇంట్లో ఎక్కువ వెజ్జే తింటారు. వెజ్జే తింటారా? ఓకే, అందుకు తను అట్లా ఉంది. నాన్ వెజ్ తింటే మా అట్లా ఉంటారు, కామన్ సెన్స్ అది. ఎగ్జాంపుల్, అందుకే కొంచెం బలిష్టంగా నాన్ వెజ్ కూడా ముట్టుకోండి ప్రోటీన్స్ కోసం, అంతే కదా? అవును. సో ఇక్కడ ఎవరు పాప మిస్ అయింది? ఓకే. హాయ్. మీ పేరు? సంగీత. ఓకే. సో మీ డిపార్ట్మెంట్ ఏంటి? ఇక్కడికి వచ్చి ఏం నేర్చుకున్నారు? లైక్ హోటల్ మేనేజ్మెంట్ అంటే అందరూ వంట వింటారు కదా. యాక్చువల్లీ నాకు కిచెన్ ఇంట్రెస్టే కాదు, ఎప్పుడు వంటగదిలోకి వెళ్ళలేదు, అర్థమైపోయింది. హాట్ వాటర్ పెట్టడం తప్ప ఏమీ రాదు, అది కూడా కష్టమే. ఓకే. కాకపోతే లైక్ హౌస్ కీపింగ్ ట్రైనింగ్లో అన్ని డిపార్ట్మెంట్స్ చేసాము. సో హౌస్ కీపింగ్, F&B, ఇంకా ఫ్రంట్ ఆఫీస్ చాలా
స్టార్టింగ్లో ఒక డిపార్ట్మెంట్ ఇంట్రెస్ట్ ఉండేది, ఇక్కడికి వచ్చినాక ఇంకొకటి, ట్రైనింగ్ అయిన తర్వాత ఇంకొకటి, స్టిల్ కన్ఫ్యూజ్డ్. ఓకే, దట్స్ గుడ్. ఫైనల్గా ఏదైనా వస్తుంది అంటారా, లేకపోతే అన్ని కలిపి చేసేద్దామని ఏమంటారు? ఏదైనా పర్లేదు. అదే బెస్ట్ తెలుసా. ఎంబీబీఎస్ అనుకో డాక్టర్ ఒకటే చేయాలి, అలా కాకుండా ఇంజనీరింగ్ లాగా ఇలా హోటల్ మేనేజ్మెంట్ తీసుకుంటే ఏదైనా చేయొచ్చు, అంతే కదా. థ్యాంక్ యూ సో మచ్ గైస్, నాకంటే ఎక్కువ ఫన్ ఇచ్చారు. థ్యాంక్ యూ. హాయ్ గైస్. ఓకే, బేసిక్గా ఫస్ట్ మిమ్మల్ని ఆడపిల్లలు అంటేనే వంటింట్లో అది ఉండడం అది అంటారు కదా. సో అబ్బాయిలకు ఉన్నంత రిస్ట్రిక్షన్స్ మీరు హోటల్ మేనేజ్మెంట్ జాయిన్ అవుతాను అన్నప్పుడు పేరెంట్స్ నుంచి వచ్చిందా? రెస్ట్రిక్షన్ అయితే చాలా ఉంటాయి. అమ్మాయిలకు కూడా ఎలా అంటే ఇప్పుడు హోటల్ మేనేజ్మెంట్ అంటే ఓన్లీ వండడం కాకుండా చాలా ఉన్నాయి ఇందులో ఆప్షన్స్. సో మనకేంటంటే ఇలా హోటల్స్కి వెళ్ళడం, అక్కడ అమ్మాయిలు సేఫ్గా ఉంటారా లేదా, ఇంకా మాకు ఇందులో ఇంటర్న్షిప్ కూడా ఉంటుంది. సెకండ్ ఇయర్లో ఒక సెమ్ ఇంటర్న్షిప్కి వెళ్ళాలి, అక్కడ సేఫ్గా ఉంటారా లేదా. ఇంకా మా ఆపర్చునిటీస్ చూసుకుంటే అబ్రాడ్లో చాలా ఉంటాయి, దానికి వెళ్ళడానికి ఏమైనా ఉంటుందా, అలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఎందుకంటే మేము ఇందులో డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఎలా అయితే ఇప్పుడు కిచెన్ అంటే మొత్తం ఎక్విప్మెంట్స్ అవన్నీ హ్యాండిల్ చేయాలి, ఫైర్ హ్యాండిల్ చేయాలి అన్నీ. అంటే వంట చేయడంలో హీట్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది, దానివల్ల భయపడవచ్చు. ఇంకా ఫుడ్ అండ్ బెవరేజ్కి వచ్చేసరికి మేము ఆల్కహాల్స్ గురించి నేర్చుకుంటాం, సిగార్ వీటన్నిటి గురించి నేర్చుకుంటాం. అక్కడ కూడా పేరెంట్స్ ఎలా ఆలోచించవచ్చు, వీళ్ళు తప్పు దారిలో వెళ్ళిపోతారు అలా అని. దానివల్ల కూడా కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి అమ్మాయిలకు. సో మీరు వాటిని ఎలా వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పారు? నేను ఎలా చెప్పానంటే దీనిలో అంటే మనం నెగిటివ్ ఎక్కువ ఆలోచిస్తాం ఎప్పుడైనా. ఇప్పుడు అంటే చుట్టూ వాళ్ళు ఎలా అంటే ఏంటి అక్కడికి వెళ్ళి ప్లేట్స్ ఎత్తుతావా, ప్లేట్స్ ఫుడ్ పెడతావా, సర్వ్ చేస్తావా ఇలా అంటారు. కానీ నేను ఇక్కడ నేర్చుకుంది ఏంటంటే వేరే, ఇప్పుడు మనం ఇంజనీర్ చూసుకున్నా, డాక్టర్ చూసుకున్నా, అక్కడ వెళ్ళేసరికి మనకు ఓన్లీ సబ్జెక్టివ్ నేర్పిస్తారు అంతే. కానీ ఒక్కవేళ నువ్వు నేర్చుకున్న బయటికి వచ్చాక కూడా క్లయింట్స్ని ఎలా డీల్ చేయాలి, వాళ్ళతో ఎలా మాట్లాడాలి, నిన్ను ఎలా క్యారీ చేసుకోవాలి, అవన్నీ మాకు ఇక్కడ బేసిక్ అంటే ఫస్ట్ ఇయర్ నుంచే నేర్పిస్తారు. అంటే అది మా కరిక్యులంలో యాడ్ అయి ఉంది. అంటే నువ్వు ఎలా మాట్లాడాలి, క్లయింట్తో ఎలా డీల్ చేయాలి, ఒకరికి మర్యాద ఎలా ఇవ్వాలి, ఇవన్నీ నేర్చుకుంటాం. కానీ మనిషికి మెయిన్ కావాల్సింది అదే. ఎంత సబ్జెక్టివ్ నాలెడ్జ్ ఉన్నా నీకు ఒకవేళ ఇతరులతో డీల్ చేయకపోతే అది ఎంత చదివినా వేస్ట్. అది ఇక్కడ నేర్పిస్తారు. హోటల్ మేనేజ్మెంట్ లో చదువుతో పాటు ఎథిక్స్, మోడల్స్ కూడా ఎక్కువ ఇంపార్టెంట్. చదువు తక్కువ, ఎథిక్స్, మోడల్స్ ఎక్కువ ఉంటాయి. సో మెయిన్ రోల్ ప్లే అంటే దీనివల్ల నువ్వు ఎక్కడ కూడా ఉండొచ్చు. యా, రైట్. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ మీరు ఇక్కడ ఫ్రమ్ కాకినాడ. చేపల పులుసు. సో మీరు బాగా తినే ఐటెం ఇక్కడ మీరు వండేది చేసేది కాదు, మీరు నార్మల్గా ఇంట్లో తిన్న బాగా నాకు ఇష్టమైంది గుత్తి వంకాయ, జీడిపప్పు, దాంతోపాటు పప్పుచారు, ఒక ఎండి చేప. ఎందుకు డైరెక్ట్గా పెళ్ళిళ్ళకి వెళ్ళిపోతాయి ఇవ్వదు కదా, అన్నీ అయ్యాయి. కానీ పెళ్ళిళ్ళలో ఎండి చేప దొరకదు కదా, ఓన్లీ బీచ్ ఉన్న ఏరియాలో ఉంటారు గట్టిగా బాగా. సో బేసిక్గా మీరు హోటల్ మేనేజ్మెంట్లో స్టార్ట్ అయిదాం అనుకున్నప్పుడు ఇన్స్పిరేషన్? పర్టికులర్గా ఒకే ఇన్స్పిరేషన్ అంటే ఒకరి ద్వారా వచ్చడానికి కాకుండా కానీ ఒక ఆలోచన అయితే ఉందన్నమాట. డాడీ చెప్పారు చిన్నప్పుడు, నీకు జాబ్ రావడం కన్నా నీ చేతిలో పనితనం ఉండన్నాయి, స్కిల్ వర్క్ ఉండాలి నీ చేతిలో. సో నీ చేతిలో స్కిల్ వర్క్ ఉంటే కనుక నువ్వు ఆల్ ఓవర్ ఇండియా కానీ వేరే కంట్రీకి వెళ్ళినా ఎక్కడైనా బతకగలవు. సో స్కిల్ వర్క్ పెంచుకో, నువ్వు లైఫ్లో సెటిల్ అయినట్టే అని అన్నారు. ఓ మై గాడ్, వెల్ ఎడ్యుకేటెడ్ అసలు మీ ఫాదర్. రియల్లీ అంటే ఇట్స్ నాట్ అబౌట్ లైక్ ఎడ్యుకేషన్ నాలెడ్జ్, బయట బతకడం అన్నది తెలిసిన మనిషి. ఎందుకంటే చాలా పేరెంట్స్, ఇంక్లూడింగ్ నా ఫ్రెండ్స్ వాళ్ళ పేరెంట్స్లో కూడా ఉన్నారు, అంటే చదువు ఇంపార్టెంట్, జాబ్ హై గ్రేడ్ ఇంపార్టెంట్, ఎంతవరకు లాగుతుంది అన్నది వాళ్ళకి కూడా తెలియదు. ఇన్కమ్ వస్తుంది కదా, అది చాలు. సో దట్ గుడ్, బాగా నేర్పించి పెంచారు. ఓకే. సో ఎప్పుడైనా వండి పెట్టావు ఇంట్లో? ఓకే, ఏంటి బాగా వండుతావు నువ్వు? నేను బిర్యానీ వండుతాను. ఏంటి బాబాయ్ బిర్యానీయే చెప్తున్నారు అందరూ? పులావ్ వండుతా. ఓకే. సో స్వీట్స్ చేస్తా, కాజా చేస్తా. అవునా, నైస్ నైస్. అంటే నీ దగ్గర డిజర్ట్ ప్లస్ ఫుడ్ అన్నీ ఓకే ప్యాకేజ్. ఓకే, డన్. ఓకే, నెక్స్ట్. సో మనం ఇందులోకి రాకముందు తినే క్యాండిడేటా, వండే క్యాండిడేటా? ఒక నిమిషం ఆలోచించు. బాగా తింటారా, బాగుంటుంది? రెండు. ఓకే. ఇక్కడికి రాకముందు కూడానా? ఇక్కడ రాకముందు కూడా. సో లైక్ మీరు ఇంట్లో చెప్పినప్పుడు హోటల్ మేనేజ్మెంట్ గురించి, వాట్స్ యువర్ పేరెంట్స్ రియాక్షన్? అంటే నాకు సింగిల్ పేరెంట్, మా మదరే ఉంటారు. ఓకే. సో నాకు బిజినెస్ పెట్టాలన్న ఆలోచన ఉండే. ఎందుకంటే 9 to 5 జాబ్ కన్నా నాకు సొంతంగా లైక్ ఐ కుడ్ ఎర్న్ మై ఓన్ మనీ అన్న థాట్తోనే ఉండేది. ఓకే, దట్స్ గుడ్. సో ఈ విషయం నేను ఇంట్లో చెప్తే
అంటే వాళ్ళేంటి ఇంటర్ అయ్యాక ఈడు ఇంజనీరింగ్ చేస్తాడు అంతేలే అన్న సాఫ్ట్వేర్ జాబ్ వస్తుంది అన్న మెంటాలిటీతో ఉన్నారు. ఫస్ట్ అయితే ఒప్పుకోలే, బట్ స్లోగా నేను ఎక్స్ప్లెయిన్ చేసా, ఇలా చేస్తే నాకు ఇలా ఉంటుంది అని ఎక్స్ప్లెయిన్ చేస్తే మా మదర్ ఓకే గో విత్ యువర్ డ్రీమ్ అని కన్సిడర్ చేస్తాను. దట్స్ గ్రేట్. బాగా చూసుకోవాలి మదర్ని, ఓకేనా? తప్పకుండా. సో మీరు హోటల్ మేనేజ్మెంట్లోకి రాకముందు ఏంటి మీ డ్రీమ్? అసలు ఏం రీచ్ అవ్వాలనుకున్నారు వెన్ మీరు చిన్నగా ఉన్నప్పుడు? ఎందుకంటే ఏజ్ ప్రకారం నాకు చిన్నప్పుడు అయితే చాలా ఉండే, అసలు హీరోయిన్ అయిపోవాలి, మోడల్ అయిపోవాలి, డాక్టర్ అయిపోవాలి, ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా అన్నీ ఒకేసారి. మీరు ఎట్లా అనుకునేవారు? యాక్చువల్లీ నేను హోటల్ మేనేజ్మెంట్ డిగ్రీ జాయిన్ అవ్వక ముందు నుంచి 8 years నుంచి క్రికెట్ ఆడేవాడిని. సో నేషనల్ లెవెల్ క్రికెట్, ఇంటర్లో భవన్స్కి ఆడినప్పుడు క్రికెట్ ఆడినా. సో స్టేట్ లెవెల్ అండర్ 16 దాకా వెళ్ళాను 8 years ఆడాక. సో మధ్యలో బ్రేక్ వచ్చింది, కోవిడ్ వచ్చింది, అక్కడ ఆపర్చునిటీస్ కొంచెం డౌన్ అయిపోయినాయి. దాని తర్వాత ఇంటర్లో నాకు మొత్తం క్రికెటే ఉండాలి, లైక్ ఇంటర్ చదవలే, ఏం చేయలేదు, ఓన్లీ క్రికెట్. భవన్స్లో ఎలా అంటే సపోర్ట్ చేసేవాళ్ళు క్రికెట్. అవునవును. సో మొత్తం నేను స్పోర్ట్స్లోనే ఉండే. నాకు ఏమంటే ఏం లేకుండే, ఏం చేయాలండి, ఒకటే ఏముండే క్రికెటర్ అవ్వాలి. అంటే మా డాడీ డ్రీమ్ ఉండే నేను క్రికెటర్ అవ్వాలని. సో హోటల్ మేనేజ్మెంట్ జాయిన్ అవ్వక ముందు నుంచి అయితే నాకు క్రికెట్ అనే ఒక లైఫ్ ఉండే, అంతేనా. సో ఎందుకు హోటల్ మేనేజ్మెంట్లోకి ఎందుకు వచ్చావు మరి క్రికెట్ నుంచి? అంటే ఇప్పుడు అండర్ వెయిట్ అని వదిలేశారు కదా, అందరితో కంపీట్ చేసేవాడిని, పెద్ద పెద్ద ప్లేయర్స్తో కంపీట్ చేసా. సో దట్స్ గుడ్. అయితే అందుకే అంటారు పిట్ట కొంచెం కోతగానం. నెక్స్ట్ ఓకే, ఎందుకు హోటల్ మేనేజ్మెంట్? సో నేను 8th class నుంచి లైక్ ఇంటర్ 2nd year దాకా అయితే నేను మొత్తం క్రికెట్ అనే ఉండే. యావరేజ్ స్టూడెంట్ నేను, యావరేజ్ స్టూడెంట్. నేను చదువుతుండే, మోస్ట్లీ క్రికెట్లో టైం స్పెండ్ చేస్తుండే. సో ఇంటర్ అయిపోయాక లైక్ బ్రేక్ వచ్చాక క్రికెట్ ఒక కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నప్పుడు నేను అన్న పేరెంట్స్తోని ఇలా నాకు అంతా చదవాలని లేదు. సో నాకు ఇంట్లోనే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉన్నారు, మా బాబాయ్ పిన్ని హోటల్ ఇండస్ట్రీ నుంచే. సో మేము చిన్నప్పటి నుంచి వాళ్ళతో పాటు హోటల్స్లో తిరగడం, చూడడం అన్నీ నేర్చుకొని లైక్ చూసాం హోటల్స్లో ఎలా ఉంటుంది ఏంది అంటే. సో ఒక ఐడియా ఇచ్చారు, సో అర్థం చెప్పించారు ఏమేమి ఆస్పెక్ట్స్ ఉంటాయి, ఏమన్నా చేయొచ్చా లైఫ్లో అనేది. సో ఆ బేసిస్ మీద నేను హోటల్ మేనేజ్మెంట్ లైక్ వాళ్ళ త్రూగానే నేను ఇళ్ళకి వచ్చాక నేను ఎక్స్ప్లెయిన్ చేయడం, ఎగ్జాంపుల్స్ ఇవ్వడం, దాని తర్వాత అన్నీ సెట్ అయిపోయాయి. ఓ దట్స్ గుడ్, థ్యాంక్ యూ. మీ నేమ్? మారుతి. ఓకే, చాలా కొత్తగా ఉంది నేమ్. ఓకే, బేసిక్గా హోటల్ మేనేజ్మెంట్ అంటే ఆల్రెడీ అందరికీ వంటనే తెలుసు. సో ఇందులోకి వచ్చాక మీ మెయిన్ డ్రీమ్ ఏమైంది? మీ ఫైనల్ గోల్ ఏంటి ఇందులో? మ్యామ్ నాకైతే ఒక హోటల్ పెట్టి రన్ చేయాలని ఉంది మ్యామ్. సో ఓన్ బిజినెస్ యూ వాంట్ టు స్టార్ట్, దట్స్ గ్రేట్. ఓకే, ఫస్ట్ ఒక 2 years ఎక్కడైనా ఎక్స్పీరియన్స్ చేసి తర్వాత అక్కడ ఎక్స్పీరియన్స్తో మనం కూడా కొంచెం ఫైనాన్షియల్గా ఎట్లుంటుందో తెలుసుకొని దాని తర్వాత హోటల్ చేద్దామని నాకు ఐడియా. మరి మీ డ్రీమ్ అప్రోచ్ అవ్వాలి అన్న పాయింట్లో ఎప్పుడైనా డిస్కస్ చేస్తారా ఫ్యాకల్టీతో? అంటే డిస్కస్ చేయలే, కానీ నాకైతే ఫస్ట్ ఇన్కమ్ ఎర్న్ చేసి ఫస్ట్ రెవెన్యూ జనరేట్ చేసి దాని తర్వాత ఒక 2 years తర్వాత హోటల్ సెట్ చేద్దామని ఇక్కడ ఐడియా ఉండే. ఫస్ట్ అయితే అబ్రాడ్ పోదామని. ఓకే, అక్కడైతే ఇన్కమ్ ఎక్కువ వస్తుందని అక్కడ ఫస్ట్ అంటే ఇప్పుడు కంపేర్ టు ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ పోతే హోటల్ ఇండస్ట్రీలో జల్దీ జాబ్స్ వస్తాయి. ఓకే, అందుకని ఈ ఫీల్డ్లోకి వచ్చా. అందుకే కొంచెం అదే కోటి విద్యలు కూటి కొరకు, ఆ కూటి కోసం ఈయన కూడా వారని వెళ్తానంటారు. సరిపోయిందండి. నెక్స్ట్. సో హాయ్. అంత సైలెంట్ ఉన్నావు? ఓకే. సో ఎందుకు చూడ్డానికి అన్న ఇన్నోసెంట్గా అట్లా ఉన్నావు కదా, ఇంజనీరింగ్ అన్నది కాకుండా ఎందుకు ఇటువైపు రావడానికి రీజన్ ఏంటి? ఇంజనీరింగ్ అంటే నాకు చిన్నప్పటి నుంచి కుకింగ్ అంటే చిన్నప్పటి నుంచే, అంటే చిన్నప్పటి నుంచి కాదు. సో ఒక ఏజ్ వచ్చింది తర్వాత కోవిడ్ టైంలో నాకు బేకరీ అంటే ఇంట్రెస్ట్ వచ్చింది. ఓకే, చిన్న ఓవెన్ ఉండేది ఇంట్లో. ఓవెన్ ఏంటంటే యూట్యూబ్లో వీడియోస్ చూసి బేకరీ ఐటమ్స్ చేసేవాడిని. యూట్యూబ్ నుంచి నేర్చుకున్నాను. అంటే అలా బాగా చేస్తున్నాను కదా, ఎందుకు రెస్టారెంట్లోకి వెళ్ళకూడదు అన్న ఉద్దేశంతో నేను ఈ కాలేజ్కి వచ్చాను. ఓకే ఫైన్. సో నెక్స్ట్. సో నాకు ఒక డౌట్ వచ్చింది తను మాట్లాడుతుంటే, యూట్యూబర్స్ అంటే లైక్ నాలా యూట్యూబ్ నుంచి చూసి ఫాలో అయ్యే వాళ్ళు కూడా ఈ హోటల్ మేనేజ్మెంట్ అది స్టార్ట్ చేయాలనుకుంటే ఏం క్వాలిఫికేషన్స్ ఉండాలి, ఏం ఇంట్రెస్ట్ ఉండాలి? అసలు అథెంటిక్స్ నేర్చుకోవాలి మ్యామ్, ఎందుకంటే మనకి ఫుడ్ అనేది ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుంది. అథెంటిక్స్ నేర్చుకుంటే మనకి ఎలా ప్రిపేర్ చేయాలి, స్టార్టింగ్ అసలు ఫుడ్ ఎలా ఎవాల్వ్ అయింది, హైదరాబాద్ బిర్యానీ అనేది చాలా వెరైటీస్ ఉన్నాయి హైదరాబాద్లో కూడా. మనకి ఫస్ట్ ఎలా ప్రిపేర్ అయింది, అసలు దమ్ ఎందుకు, రా అంటే ఏంటిది, ఫస్ట్ అవి తెలుసుకుంటే మనకి వ్యూస్ ఎలా చాలా రెవెన్యూ జనరేట్ అవుతుంది, ఇన్కమ్ కూడా చాలా రెవెన్యూ జనరేట్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ. ఖచ్చితంగా నీ సజెషన్స్లో ట్రై చేస్తా. సో నా ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మీ కాలేజ్లో ఓన్లీ ఇలా నేర్చుకోవడమే కాకుండా ఇందులో ప్లేస్మెంట్స్, ఇంటర్న్షిప్స్ అవి కూడా ఉంటాయా? యాక్చువల్లీ మాకు 2nd yearలో
హాఫ్ బ్యాచ్గా డివైడ్ చేస్తారు. ఫస్ట్ ఏమో వింటర్ బ్యాచ్, సెకండ్ ఏమో ఫస్ట్ ఏమో సమ్మర్ బ్యాచ్, నెక్స్ట్ వింటర్ బ్యాచ్ అని ఉంటుంది. ఓకే, అట్లా అప్పుడు ఇంటర్న్షిప్ ఉంటుంది, ట్రైనింగ్ ఉంటుంది. ఆ 4 months అయిపోయాక మాకు ప్రజెంటేషన్ అది కూడా ఉంటుంది. దాని తర్వాత థర్డ్ ఇయర్ స్టార్టింగ్ నుంచే ఇప్పుడు సెప్టెంబర్ నుండి మాకు మార్చ్ వరకు ప్లేస్మెంట్స్ అనేవి ఉంటాయి. ఓకే, ఇందులో కూడా ప్లేస్మెంట్స్ ఉంటాయి అంటే లైక్ హోటల్స్ వచ్చి ఇక్కడికి వచ్చి రిక్రూట్ చేస్తారు. అండ్ థింగ్ ఇక్కడ చిన్న చిన్న కాలేజెస్కి వెళ్ళలేక కొన్ని కంపెనీస్ మా దగ్గరే చిన్న చిన్న కాలేజెస్కి కూడా ఇక్కడే ఇంటర్వ్యూ జరుగుతుంది. అచ్చా, ఓకే, దట్స్ గుడ్. సో ఇంజనీరింగ్ ఒకటే కాదు, మిగతాయి కూడా ఉన్నాయి ప్లేస్మెంట్స్. ఓకే, అండ్ మా కాలేజ్ పర్టికులర్ హైదరాబాద్ ఐహెచ్ఎం అనేది లైక్ కంట్రీ వైడ్ టాప్ 4th. ఓకే, దట్స్ గుడ్. థ్యాంక్ యూ సో మచ్. కాలేజ్ స్టూడెంట్స్ అంటేనే సినిమాలు, అల్లరి అండ్ దాంతోపాటు ఫన్నీ థింగ్స్. ఇలాగే కాకుండా వాళ్ళలో అసలు నాలెడ్జ్ ఎంత ఉంది, స్పోర్ట్స్ అండ్ దాంతోపాటు జనరల్ నాలెడ్జ్ మీద ఎంత అవగాహన ఉందో తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ అవర్ ఫన్ Q&A. హాయ్ గైస్. హాయ్ మేడం. సో సరదాగా మన ఫన్ Q&A స్టార్ట్ చేద్దాం. మీకు ఎంత నాలెడ్జ్ ఉందో ఓన్లీ మూవీస్ అనే కాదు, స్పోర్ట్స్ అన్ని కేటగిరీస్లో చూద్దాం. ఓకే, సో నా ఫస్ట్ క్వశ్చన్, రీసెంట్గా ఓ తెలుగు సినిమాకి జాతీయ అవార్డు వచ్చింది కదా, అది ఏం సినిమా? నేషనల్ అవార్డు ఏ మూవీకి? అది లైక్ చిన్న హీరోనే, మూవీ చేసింది కూడా చిన్న హీరో, కేరళ హీరోయిన్, కేరళ కుట్టి. నో, కేరళ కుట్టి తెలుగు హీరోయినా? తెలుగు కేరళ కుట్టి అంటున్నా కదా, కేరళ, కానీ తెలుగులో చాలా మందికి ఫేవరెట్ ఇంక్లూడింగ్ మీ టూ. హీరోయిన్ రీసెంట్, ఎనీ ట్రై? ప్రేమలు. అది డబ్బింగ్ సినిమా, నేను చెప్తుందే రియల్ తెలుగు సినిమా. రియల్ తెలుగు సినిమా. హీరోయిన్ మాత్రం కేరళ. హీరోయిన్ మాత్రం కేరళ హీరోయిన్, కేరళ కుట్టి. చాలా మందికి అసలు ఫేవరెట్ ఉంటుంది అబ్బా. ఎస్, అనుపమ అదే సినిమా. నువ్వు ఇస్తా డీజేటీలోకి. ఎస్, సో కార్తికేయ 2 చాలా తొందరగా గుర్తుపెట్టారా? మీరు నేషనల్ అవార్డు అడిగారు కదా, దాని బట్టి పాట చెప్పి. ఓకే, డన్. సో మీకు సంబంధించిన క్వశ్చన్, దీనికి ఎంత బాగా చెప్తారు చూద్దాం. ఓకే, 16th October. ఎస్, రైట్, ఇట్స్ 16th October. కమ్ ఆన్, క్లాప్స్. మామూలుగా ఉండదు, కొంతమంది అంతే ఆనిముత్యాలు మట్టిలో. ఓకే, నా నెక్స్ట్ క్వశ్చన్, క్రికెట్ చూస్తారా? చూసాము. పోనీ ఈ మధ్య రిటైర్మెంట్ ప్రకటించిన ఇండియన్ క్రికెటర్ అండ్ ఓపెనర్ ఎవరు? శిఖర్ ధవన్. ఎస్, దట్స్ గుడ్, రైట్. సో నా నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ రాష్ట్ర క్రీడ ఏంటి? గేమ్ ఏంటి తెలంగాణ? ఖోఖో. కబడ్డీ. ఇట్స్ రైట్, గుడ్. మై నెక్స్ట్ క్వశ్చన్, ఇది కూడా మీకు సంబంధించిందే. ఇండియాలో బిర్యానీకి ఏ నగరం ఫేమస్? హైదరాబాద్. ఎస్, ఇట్స్ హైదరాబాద్. సో నా నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ జనాభాలో సగటున, ఇట్స్ మీన్ యావరేజ్, ఎంత శాతం సమయం సోషల్ మీడియాలో గడుపుతున్నారు? ఎంత? టైమింగ్ లో చెప్పాలి. టైమింగ్ లో ఎన్ని అవర్స్? సోషల్ మీడియాలో యావరేజ్ ఆఫ్, ఐఎమ్ సేయింగ్ యావరేజ్ ఆఫ్. 3 hours 12 hours గడిపితే ఈజీగా 10 to 12 hours. ఎన్ని? యాక్చువల్లీ యావరేజ్ అడుగుతున్నా కాబట్టి ఇట్స్ 2 hours 28 minutes. సో సగటున యావరేజ్ గా 2 hours 28 minutes వరకు. అంటే మీ అంత వాడట్లేదు అనుకుంటారు అది, లేదా మీ ఫోన్ వాళ్ళకి గ్యాప్ అయ్యి ఉండకపోవచ్చు, తెలియలేదు. సో నా నెక్స్ట్ క్వశ్చన్, భోజనం చేశాక చాలా మంది పెరుగన్నం మస్ట్ అండ్ షుడ్ తినాలి అంటారు కదా, అంతే కదా, పెరుగన్నంతోనే కంప్లీట్ చేయాలి అంటారు. బట్ ఒక టైంలో పెరుగన్నం తినకూడదు, అది ఏ పూట? నేను పూట అంటే లైక్ ఏ టైంలో? ఎస్, నైట్ టైం పెరుగు తినకూడదు. ఎస్, ఏమైతుందో చెప్పగలరా యాజ్ ఏ మీరు ఫుడ్ ఎక్స్పర్ట్? నైట్ డైజెస్ట్ అవ్వడానికి కాస్త టైం పడుతుంది, ఎందుకంటే బాడీ వర్క్ అవ్వదు, రెస్ట్లో ఉంటుంది ఫుల్గా, సో డైజెషన్కి ఇబ్బంది అవుతుంది. దట్స్ గుడ్, ఇట్స్ ట్రూ. సో నా నెక్స్ట్ క్వశ్చన్, మనుషులకే కాదు బేసిక్గా జీవులకు కూడా గుండెకి ఖచ్చితంగా ఒక ప్లేస్ ఉంటుంది, రైట్? కానీ ఒకే ఒక్క జీవికి మాత్రం బ్రెయిన్ ఉన్న చోటే గుండె కూడా ఉంటుంది, అదేంటి? మీకే తెలుస్తుంది అది కూడా. నో,
అంటే వాటర్ జీవియా లేకపోతే ల్యాండ్ జీవియా? అది యాక్చువల్లీ అది వాటర్లో ల్యాండ్ మీద కూడా ఉంటుందని విన్నాను, మరి నాకు ఎంతవరకు నిజమో తెలియదు. వాటర్లోనే ఉంటుంది. స్టార్ఫిష్ తింటారు మీరు తింటారయ్యా. పీతలు. ఎస్, ఇట్స్ రైట్. ఆగస్ట్ 15 బేసిక్ గా మనకి ఇండిపెండెన్స్ డే కదా, మనతో పాటు ఇంకో కంట్రీ కూడా. పూతిగనరా ఇరద్దు, మీరు చెప్పేసుకో. ఓ పని చేయండి, మీరు ఆన్సర్ చెప్పండి, దాని క్వశ్చన్ నేను రాసుకుంటా. ఏందయ్యా? సో మనతో పాటే ఇంకో దేశం కూడా ఆగస్ట్ 15నే ఇండిపెండెన్స్ డే చేసుకుంటుంది. వాట్ ఇస్ దట్ కంట్రీ? ఆ కంట్రీ నేమ్ ఏంటి? ఆస్ట్రేలియా. అంటే ఇండియా సరౌండెడ్ కంట్రీగా? కాదు. ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్. ఇండియా సరౌండింగ్ కంట్రీ కాదు. ఆప్షన్స్. సౌత్ కొరియా. ఎస్ రైట్, సూపర్ అసలు. నా లాస్ట్ క్వశ్చన్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎన్ని సినిమాలు చేస్తున్నారు అండ్ ఏవి సెట్స్ మీద ఉన్నాయి? 3. ఓజీ ఒకటి, ఉస్తాద్ భగత్ సింగ్, ఇంకోటి హరహర వేలముళ్ళు. సో వాటిలో సెట్స్ మీద ఏ ఉన్నాయి? సెట్స్ మీద ఇప్పుడు ఓజీ నడుస్తుంది, ఇంకోటి ఉస్తాద్ భగత్ సింగ్ ప్రొడక్షన్ వర్క్ అవుతుంది. హరిహర వీరమల్లు ఇంకా సెకండ్ డైరెక్టర్ తీసిన క్రిష్ రీప్లేస్మెంట్. దట్స్ గుడ్. ఈయన యాక్చువల్ సినిమా ఫాలోవర్ కాదు, పవన్ కళ్యాణ్ ఫాలోవర్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే గైస్, థ్యాంక్ యూ. సో గైస్, నా క్వశ్చన్స్లో ఫస్ట్ క్వశ్చన్, మనకి హైదరాబాద్లో ఒక ఫేమస్ హీరో బ్లడ్ బ్యాంక్ ఉంది, ఐడియా ఉందా? ఎవరిది? సో క్వశ్చన్ అది కాదు, కంగారు పడకండి. సో అది ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఏ ఇయర్లో? ఇయర్ చెప్పండి చాలు, నాకు డేట్ వద్దు. ఇంకా ఎర్లీనే ఉంటుంది, ఇంకా తగ్గు పర్లేదు. మరి 2000లోనే ఉండిపోయారేంటి? 1998 గెస్ అయినా కరెక్టే. సో October 2nd, 1998లో దాన్ని స్టార్ట్ చేశారు. ఓకే, మై నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలో ఇంటర్నెట్ ఎక్కువగా యూజ్ చేసే కంట్రీ ఏది? చైనా. ఎస్, ట్రూ. ఎస్. సో నా నెక్స్ట్ క్వశ్చన్, బేసిక్గా ట్రైన్ ఎండింగ్ బోగిలో ఎక్స్ సింబల్ ఐడియా ఉంటుంది కదా, సో ఆ సింబల్ మీనింగ్ ఏంటి? అదే కరెక్ట్ యాక్చువల్లీ. అక్కడితో ఎండ్ అయింది, నెక్స్ట్ ఇంకో బోగి రాగుదు అని అర్థం. సో ఒక్క నిమిషంలో ఎన్ని, అంటే గూగుల్లో ఎన్ని సర్చెస్ జరుగుతున్నాయో తెలుసా? వరల్డ్ మొత్తంలో 1 minute ఎన్ని సర్చ్ చేస్తున్నారంటారు? 5 million. సో ఇట్స్ యాక్చువల్లీ 52 lakhs, మిలియన్స్ లోనే. అదే 2 చెప్పలేదని చెప్పా, అందుకే. సో 5.2 million అని అంటే నేను ఒప్పుకొని దాన్ని యావరేజ్, బట్ హీస్ రైట్. ఒకసారి చప్పట్లు కొట్టండి, ఫీల్ అయిపోతాడు వాళ్ళు. ఓకే, నా నెక్స్ట్ క్వశ్చన్, బేసిక్గా చికెన్, మటన్ ఇలాంటివి తింటే ప్రోటీన్ అంటారు కదా, అది నాన్ వెజ్ వాళ్ళకి. వెజిటేరియన్స్ కూడా ఒక ఐటెంలో ప్రోటీన్ గట్టిగా ఉంటుంది, అదేంటి? ప్రోటీన్ గట్టిగా ఉండే వెజిటేరియన్ ఫుడ్ ఏంటి? రైట్, ఇట్స్ సోయా థింగ్. అది నువ్వు వెజిటేరియన్, నేను ఒప్పేసుకున్నాను. దొంగచాటుగా నాన్ వెజ్ తింటలేదు. ఓకే, బేసిక్గా కోపం తగ్గించుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా, ఒక ఫ్రూట్ తింటే కోపం తగ్గుతుందట, అదేం ఫ్రూట్? ఏంటది? నేను ఇంకా కనిపెట్టలేదు బాబు, నాకే తెలియట్లేదు. అది తింటే ఎస్, ఇట్స్ ట్రూ, ఇట్స్ బనానా. గుడ్రా నాన్న, తెలిసిపోయిందిరా నీకు. తనకు అందుకే అంటే మీరు ఏం చేసినా సరే కోపం తెచ్చుకోవద్దు, మేము కొట్టినా సరే పడండి అని వాళ్ళ ఉద్దేశం. ఓకే, మై నెక్స్ట్ క్వశ్చన్, భూమి చుట్టూ ఏం తిరుగుతుంది? భూమి అండ్ ఓకే, మూన్ అండ్ భూమి కలిపి తిరిగే దేని వైపు? అదే నా క్వశ్చన్, ఆన్సర్ అదే. మీకు తెలిసిన అడగాలి కదబ్బా, మరీ తెలియని ఎక్కడి నుంచి తీసుకురాను. ఓకే, నా నెక్స్ట్ క్వశ్చన్,
లూడో గేమ్ ఏ దేశంలో స్టార్ట్ చేశారు? అంటే మొదలు పెట్టింది కనిపెట్టింది ఎవరు? ఇండియాలోనే ఎందుకంటే అష్టచమ్మ ఇది ఆడుతున్నారు. యా నేను డైలీ ఆడే గేమ్ అది. చప్పట్లో. సరే, మనకెలా అయితే ఇండియన్ కరెన్సీ మీద గాంధీ గారి బొమ్మ ఉంటుందో అలాగే ఒక దేశం యొక్క కరెన్సీ మీద వినాయకుడి బొమ్మ ఉంటుందంట. అది ఏ దేశం? ఇండోనేషియా. ఇట్స్ రైట్ ఆన్సర్. గుడ్. సో నా లాస్ట్ క్వశ్చన్, బిగ్ బాస్ ఐడియా ఉంది కదా, సో కాకపోతే మీరు తెలుగు అడిగితే చెప్పేస్తారు కాబట్టి మనం తమిళ్లోకి వెళ్దాం. అదే అందుకే తొందర వద్దరా అని చెప్తాను. ఇప్పుడు కమల్ హాసన్ గారిని తీసేసి ఇంకో ఆయన పెడుతున్నారు. ఎవరైనా లిస్ట్ లో ఎవరున్నారు పెట్టాలి? యాక్చువల్లీ సేతుపతి కాదు, తలపతి. అవునా? ఇంకెవ్వరు రారా అయితే? సో ఇప్పటిదాకా అయితే బిగ్ బాస్ లో 7 times వరకు మన కమల్ హాసన్ గారు చేశారు. ఆయన ప్లేస్ లో రీప్లేస్మెంట్ గా విజయ్ తలపతిని అనుకుంటున్నారు. థ్యాంక్ యూ గైస్. ఈ వారం ఆడదాం పాడదాంలో స్టూడెంట్స్ ఆడారు, పాడారు, కృష్ణాష్టమి సందర్భంగా ఉట్టి కూడా కొట్టారు. సో ఆ సందడి ఏంటో ఇప్పుడు చూసేద్దాం. లెట్స్ స్టార్ట్ అవర్ ఫేవరెట్ సెగ్మెంట్ ఆడదాం పాడదాం. संभाल ब्रिज बाला आला रे आला जरा मट्टी संभाल ब्रिज बाला। अरे 1 2 और 3 4 संग 5 6 7 है ग्वाला। अरे 1 2 और 3 4 संग 5 6 7 है ग्वाला। गोविंदा आला रे संभाल ब्रिज बाला।
ఇప్పుడు దాకా మనకు అద్భుతంగా స్కేట్ బోర్డింగ్ చేసి తన స్కిల్ని చూపించిన మనోహర్ మనతో ఉన్నాడు. సో తనకి ఇంట్రెస్ట్ ఎలా స్టార్ట్ అయింది అండ్ నెక్స్ట్ తన స్టెప్ ఏంటో అనేది ఇప్పుడే తెలుసుకుందాం. హాయ్ మనోహర్. హలో మ్యామ్. హాయ్. సో ఇప్పుడు దాకా మాకు చాలా 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 బాగా స్కేట్ బోర్డింగ్ చూపించావు. యాజ్ లైక్ హోటల్ మేనేజ్మెంట్ చేస్తూ ఈ థింగ్స్ మేనేజ్ చేయడం ఇట్స్ నాట్ సో మచ్ ఈజీ. సో ఎలా స్టార్ట్ అయింది, ఏంటి నీ గోల్? మ్యామ్ వెన్ ఐ వాజ్ ఇన్ 6th standard నేను ఇన్లైన్ స్కేట్ స్టార్ట్ చేశా. సో దట్ వాజ్ మై ఓపెనింగ్ లైక్ స్టార్టింగ్ పాయింట్ వేర్ ఐ స్టార్టెడ్ ఇన్లైన్ స్కేట్స్ అండ్ స్క్వాడ్స్. అండ్ నా +2 దాకా నేను ప్రొఫెషనల్గా ఇన్లైన్ స్కేట్స్ నేర్చుకున్నా. అండ్ దెన్ ఐ ఫైండ్ నో మోర్ ఇంట్రెస్ట్ ఇన్ ఇన్లైన్ స్కేట్స్ అండ్ దెన్ ఐ గెట్ ఇన్ టు స్కేట్ బోర్డింగ్. లైక్ కోవిడ్ టైంలో నేను స్కేట్ బోర్డింగ్ స్టార్ట్ చేశా. అండ్ దెన్ +2 తర్వాత నేను NCHM ఎగ్జామ్ రాసి కాలేజ్కి జరగడం అయింది. ఎందుకంటే నేను మిక్సాలజీ ఇంట్రెస్టెడ్. సో ఐ కేమ్ టు దిస్ కాలేజ్ అండ్ ఆఫ్టర్ కమింగ్ నేనేమనుకున్నానంటే ఈ కాలేజ్కి వచ్చిన తర్వాత వన్స్ దెర్ ఈస్ నో ప్యాషన్, నథింగ్, యూ హ్యావ్ టు లైక్ రన్ బ్యాక్ ఆఫ్ యువర్ కెరియర్ అండ్ యూ హ్యావ్ టు సెటిల్ ఇన్ యువర్ లైఫ్. స్టూడెంట్స్ అంటే మనకు తెలిసిందేంటి, ఎంటర్టైన్మెంట్, బంకులు, క్లాస్ ఎగ్గొడ్డాలు, ఇవి మాత్రమే. కానీ ఇప్పుడున్న స్టూడెంట్స్లో కరెంట్ అఫైర్స్పై ఎంత నాలెడ్జ్ ఉంది, అది కూడా మన ముందు హోటల్ మేనేజ్మెంట్లో. వీళ్ళకి కిచెనే కాకుండా ఇంకా ఎలాంటి విషయాలు తెలుసో వాళ్ళతోనే మాట్లాడి తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ విత్ యూ. హాయ్ ఎవ్రీవన్, నా పేరు సుచేత్, నేను హైదరాబాద్ నుంచి. హోటల్ మేనేజ్మెంట్ అంటే కిచెన్ అనే కాదు, చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి దాంట్లో. హౌస్ కీపింగ్, ఫ్రంట్ ఆఫీస్, F&B అని ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది. ఇప్పుడు హౌస్ కీపింగ్ అంటే క్లీనింగ్ అనే కాదు, బెడ్ మేకింగ్, దాని మొత్తం ప్రాసెస్ మొత్తం ఉంటుంది. ఫ్రంట్ ఆఫీస్ అంటే మొత్తం ఇట్లా రూమ్స్ ఒక్కటే ఆక్యుపై చేసుకోవాలి, అన్ని రూమ్స్ వచ్చినాయి డైలీ, దాని బేసెస్ మీద ఉంటుంది. F&B అంటే మొత్తం ఎట్లా అంటే మనకి బ్యావరేజెస్ మీద ఫుడ్ ఎట్లా సర్వ్ చేస్తారు, దాని కాంటినెంటల్ డిషెస్ ఏంది అదంతా డిస్కస్ చేస్తారు. జనరలీ మాకు సబ్జెక్ట్ బేస్డ్ నాలెడ్జే కాకుండా వేరే వేరే యాక్టివిటీస్ కూడా చేయిస్తారు. లైక్ ఒకవేళ మేబీ అది క్యాంపస్కి సంబంధించిందే కావచ్చు, లేదంటే ఇంటర్న్షిప్కి సంబంధించిందే కావచ్చు. లైక్ జీడీ డిబేట్స్ కానీ లేదంటే ఎక్స్టెంపో కానీ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అండ్ దాంతోపాటు గెస్ట్ లెక్చర్స్ కూడా మాకు ఇస్తూ ఉంటారు జనరలీ. అండ్ చాలామంది ఇండస్ట్రియల్ ఎక్స్పర్ట్స్ వచ్చి మాట్లాడుతూ ఉంటారు. సో దట్ దానివల్ల మేము నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలి అని చెప్పేసి. అండ్ అది కాకుండా మా మెయిన్ డిపార్ట్మెంట్స్లో సబ్ డిపార్ట్మెంట్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు సపోజ్ ఫ్రంట్ ఆఫీస్లో రిజర్వేషన్, రిజిస్ట్రేషన్ అండ్ అందులో సేల్స్ అండ్ మార్కెటింగ్ అండ్ ఎక్సెట్రా ఇంకా చాలా ఉంటాయి. హోటల్ మేనేజ్మెంట్ అన్నాక చాలా హోటల్స్లోనే వర్క్ చేస్తారు అనుకుంటారు, కానీ గవర్నమెంట్ సెక్టర్లో కూడా మాకు జాబ్స్ అనేవి ఉంటాయి. లైక్ నేవీ, ఆర్మీ, వీటిలో కూడా మాకు కుకింగ్ అయితే ఉంటాయో పోస్ట్స్ అనేవి ఉంటాయి. అలాగే ఇంకా టీచింగ్ కూడా ఉంటుంది మాకు. ఓకే. సో టీచింగ్ అన్నాక మనకి ఇప్పుడు MSc అది చేసి ఒక హోటల్ ఎక్స్పీరియన్స్ ఉంటే టీచింగ్ పోస్ట్ అనేది వస్తుంది. ఇండియాలో టాప్ 2nd కాలేజ్ IHM ముంబైలో సీట్ వచ్చింది అనమాట. అక్కడికి వెళ్ళాను. ఆల్మోస్ట్ 1.5 year కాలేజ్ అయిన తర్వాత మా మమ్మీకి 4th stage క్యాన్సర్ వచ్చింది. సో ఐ హ్యాడ్ టు గివ్ బ్రేక్, కాలేజ్కి స్టడీస్కి అన్నిటికీ బ్రేక్ ఇచ్చి ఏంటా అనుకుంటే మాకు తెలిసిన వాళ్ళతో కలిసి నేనే సొంతంగా ఒక స్టార్టప్ పెట్టాను. ఇట్స్ ఎ ప్లాన్ బేస్డ్ కిచెన్, ఫుడ్ స్టార్టప్ అనమాట. అప్పుడు నాకు ఇంకా చాలా ఇంట్రెస్ట్ వచ్చింది. అరే ఈవెన్ కూరగాయలు తేయడం దగ్గర నుంచి చేయడం, దాన్ని మేనేజ్ చేయడం, ప్యాకేజ్, ఈవెన్ డెలివరీతో సహా అన్నీ నేనే చేసేవాడిని. ఆల్మోస్ట్ 1 year 8 months దాకా చేశాను దాన్ని. రెయిన్బో బౌల్స్ అని, ఇట్స్ ప్లాన్ బేస్డ్ క్లౌడ్ కిచెన్ ఇన్ విశాఖపట్నం. బట్ ఎంత నేను అక్కడ పనిచేస్తున్నా నాకు అప్పటికీ అనిపిస్తుండేది, అరే ఇలాగైపోయామేంటి, డిగ్రీ ఏం చేయలేదు ఎలాగా అని ఒక ఫీలింగ్ ఉండేదన్నమాట. సో ఇప్పుడే నాకు ఆపర్చునిటీ, డిగ్రీ చేస్తే బాగుంటుంది అని అనిపించి IHM హైదరాబాద్కి అప్రోచ్ అయితే వాళ్ళు చాలా పర్టికులర్గా గైడ్ చేసి ఎలా చేయాలి ఏంటి అని నాకు హెల్ప్ చేశారు. నౌ ఐఎమ్ ఇన్ 3rd year కంప్లీటింగ్ మై డిగ్రీ. ఎనీ IHMs ఇన్ ఇండియా, మీరు IHMs ఇన్స్టిట్యూషన్లో వస్తే మీకు హోటల్స్ ఆర్ హోటల్ ఆపరేషన్స్ కాకుండా మీకు లైక్ కమ్యూనికేషనల్ స్కిల్స్, పర్సనల్ డెవలప్మెంట్ స్కిల్స్ ఆర్ మీకు లైక్ ఇప్పుడు నేను F&B ఒక ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే F&Bలో మీకు బార్టెండింగ్ స్కిల్స్, మిక్సాలజీ స్కిల్స్, మీకు హోటల్ ఇండస్ట్రీకి వస్తే ఓవరాల్ లైఫ్లో కానీ లేకపోతే పర్సనల్ డెవలప్మెంట్లో కానీ మీకు చాలా స్కిల్స్ లైక్ ఆపర్చునిటీస్ ఉంటాయి మీకు. సో మా కోర్స్ ఎంత డిఫరెంటో చెప్తాను. సో అన్లైక్ ఇంజనీరింగ్ ఆర్ డాక్టరేట్ ఆర్ ఎనీ అదర్ థింగ్, మా కోర్సులో చదవడం మాత్రమే కాకుండా పని చేయడం ఉంటుంది. సో వీ నీడ్ టు వర్క్ ఫిజికల్ వర్క్ చాలా కావాలి.
సో ఫర్ దట్ పీపుల్ లైక్ స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నారు వాళ్ళు మెంటలీ అండ్ ఫిజికలీ చాలా ట్రైన్డ్ ఉండాలి. సో ఐఎమ్ గ్రేట్ఫుల్కి ఐహెచ్ఎం హైదరాబాద్ మమ్మల్ని లైక్ ఆ స్టేజ్ వరకు ట్రైన్ చేస్తుంది. అండ్ ఐఎమ్ గ్లాడ్ టు టెల్కి ఐహెచ్ఎం హైదరాబాద్ ఈజ్ ఇన్ లైక్ టాప్ 5లో ఉంది ఇండియాలో. అండ్ వీ గాట్ మెనీ మోర్ అవార్డ్స్. Okay. Like as many of us said, we can go into cruise, we can go into airlines, we can go into hotels, hospitals, etc. So that's our course. That's Thank good. నేను హోటల్ మేనేజ్మెంట్కి రావడానికి ముందు నేను షెఫ్ అవ్వాలని నేను హోటల్ మేనేజ్మెంట్కి వచ్చాను. సో నేను ఎన్నో అంటే బయట జర్నీస్ చేసేటప్పుడు కానీ రిలేటివ్స్ అడిగినప్పుడు కానీ నువ్వేం చేస్తుంటావు అని చాలామంది అడిగారు అనమాట. నేను హోటల్ మేనేజ్మెంట్ అంటే వై హోటల్ మేనేజ్మెంట్ అట్లా చాలామంది అడిగారు. అట్లా ఎంతోమంది అవమానించారు కూడా. బట్ ఒకటి హోటల్లోకి రావాలంటే ప్యాషన్ అనేది ఉండాలి. ఒక్కసారి మనం యుద్ధంలో అడుగు పెట్టామంటే మనం వెనక్కి తిరగకూడదు. సో ఒక్కసారి షెఫ్ అవ్వాలనుకుని నేను ఇక్కడికి వచ్చాను కాబట్టి నేను షెఫ్ అయి తీరి వెళ్ళాలి. అది 1 సంవత్సరం కావచ్చు, 5 సంవత్సరాలు కావచ్చు, జీవితాంతం కావచ్చు. ఒక్కసారి మనకు కనుక ప్యాషన్ ఉంటే అది మనం నెరవేర్చుకోవాలి అనేది. ట్రైనింగ్ చేసినప్పుడు నేను 9 hours పనిచేస్తాను హోటల్లో, ఐడిస్ కోయినూర్లో 9 to 10 hours అంతే. అంతకన్నా ఎక్కువ పని చేయలేదు, ఎందుకంటే ట్రైనీస్ని ఎక్కువ పని చేయనివారు. అయితే అక్కడ స్టాఫ్ని చూసాక 16 గంటలు పని చేస్తారు, 15 గంటలు పని చేస్తారు. ఇదే మన జీవితం మనం చూసుకొచ్చేది, ఇందుక మనల్ని ఇంతలా చదివిస్తుంది తల్లిదండ్రులు. సో ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయకుండా అన్ని డబ్బులు సంపాదించని అవసరం నా వరకైతే. సో కానీ ఒకసారి ఆలోచించకుండా అలాగా చాలాసార్లు బాధపడ్డాను, కొన్నిసార్లు అయితే ఏడ్చాను అనమాట. తర్వాత మళ్ళీ నాకు రిలైజ్ వచ్చింది ఏమనంటే నేను నా ప్రొఫెషన్ వరకే ఆలోచిస్తున్నాను. మిగతా ప్రొఫెషన్ తీసుకుంటే కనుక ఆర్మీ వాళ్ళని చూసుకుంటే కనీసం వాళ్ళ ఇంటికి కూడా కనీసం వెళ్ళలేరు, చావు పోరాటంలో గడుస్తుంది వాళ్ళ జీవితం. లేదా హాస్పిటల్లో డాక్టర్స్ చూస్తే ఏదైనా వైరస్ వచ్చి వాళ్ళకి ఏమైనా అటాక్ అవుతుందేమో, మన కోవిడ్లో చూసినట్టే. కానీ మన పరిస్థితి అలా లేదు కదా. మన హ్యాపీగా 24/7 మనకు ఫుడ్ దొరుకుతుంది, 365 days మనకు అన్నీ దొరుకుతాయి. ఫుడ్ ఇక్కడే, అన్నీ ఇక్కడే, మనకు పెద్ద ఖర్చు ఉండదు, హ్యాపీగా బతకచ్చు. 24/7 ఏసీలో ఉండొచ్చు ఎంచగ్గా. మనం చేసిన వంట ఎవరైనా తింటే వాళ్ళు ఒక తిన్నాక సాటిస్ఫాక్షన్గా నవ్వుతారు, చూడు షెఫ్ మీరు చేసింది బాగుంది అంటే ఒక్క ముక్క చాలు కదా మనం మురిసిపోవడానికి. ఇంట్లో అమ్మ వండితే నాన్న బాగుందని అంటే బాగుందమ్మా అంటే ఆవిడ పడ్డ కష్టం అంతా ఎగిరిపోతుంది. సో ఈ ఫీలింగ్స్ అని గుర్తుపెట్టాక ఆఫ్టర్ అనిపించింది నాకు. అండ్ నేను ఒక్క పని చేయడం కంటే ఒక డిపార్ట్మెంట్లో పని చేయడానికి ఇంత ఇబ్బంది పడుతున్నాను. ఇప్పుడు అందరు ఇక్కడ ఉన్న వాళ్ళు ఒక డిపార్ట్మెంట్కి వెళ్తారు ఫైనల్గా, కానీ ఇంట్లో మదర్ని తలుచుకుంటే ఆవిడ ఇల్లు శుభ్రంగా చేస్తారు. ఎవరైనా ఇంటికి అతిథి వస్తే కనుక మనకి వాళ్ళకి కలిపి అందరికీ వంట వండి వడ్డించి అంత ఏదైనా మిగిలిపోతే అప్పుడు తింటారు. ఆవిడ పరిస్థితితో పోల్చుకుంటే నాది అంత లేదు కదా, అంత కష్టం కూడా కాదు కదా. నేను వాళ్ళు పెట్టగా నాకు మిగులుతుంది. అమ్మ వండినట్టు మనం వండలేము, ఆవిడ సర్వ్ చేసినట్టు మనం చేయలేము. సిమిలర్ మంది కూడా అదే కదా, ఎందుకు అంత బాధపడ్డాం, మన కుటుంబమే కదా, మన ఫ్యామిలీ అనుకుంటే ఏదైనా సులువే కదా అని అనిపించింది. థ్యాంక్ యూ. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది మన ఈ వారం కాలేజ్ డేస్. మళ్ళీ తిరిగి కొత్త క్యాంపస్తో, కొత్త స్టూడెంట్స్తో, కొత్త ఫన్తో మీ ముందుంటాం. అంతవరకు స్టే ట్యూన్. DD Yadagiri. Always remember, college days are happy days. Signing off, this is Soumya. Bye-bye.